హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈస్టర్న్ రైల్వే నుంచి అయితే రీసెంట్లీ వచ్చిన అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే 2023-2024 బ్యాచ్ కింద అయితే మీరు రిక్రూట్ అయితే చేసుకుంటారు కదా, దానికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, షార్ట్ లిస్ట్ అన్న క్యాండిడేట్ వాళ్ళ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇదైతే కాంచన్పారా వర్క్షాప్ నుంచి రావడం జరిగిందండి. సాల్తియా డివిజన్ అని గమనించండి. ఈస్టర్న్ రైల్వే నుంచి వచ్చే నోటిఫికేషన్కి అయితే ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్కసారి అయితే రిజల్ట్ అయితే అనౌన్స్ చేస్తారు. ప్రజెంట్ అయితే కాంచన్పారా డివిజన్కి అయితే ఇక్కడ రిజల్ట్ అని అనౌన్స్ చేయడం జరిగింది. దీంట్లో ఎలా కట్ ఆఫ్ వెళ్ళిందో అయితే మనం చూసుకుందాం. అండ్ మిగతా ప్రాసెస్ కూడా చెప్పడానికి అయితే ట్రై అనేది చేస్తాను. అండ్ గైస్, వీడియో లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు నోట్ అయితే చూసుకోండి. ఆఫ్టర్ అయితే మీరు షార్ట్ లిస్ట్ అయ్యారో ఆ ప్రాసెస్ అయితే చూసుకోండి. అండ్ డివి అయితే ఇక్కడ మీరు చూసుకుంటే కాంచన్పారా వర్క్షాప్ అండ్ సాల్తియా డివిజన్లో అయితే జరుగుతుంది. అండ్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకుంటే February 8 నుంచి February 16 వరకు అయితే జరగడం జరుగుతుంది. మధ్యలో అయితే February 10, 11, 14కి అయితే మీకు ఎవరికైతే డివి అయితే జరగదు. ఆ రోజు అయితే లీవ్స్ అయితే ఉంటాయి. కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీరు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళైతే మీరు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికోసం అయితే January 30 నుంచి ఇక్కడ February 19 వరకు అయితే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళేటప్పుడు అయితే మీ కాల్ లెటర్తో పాటు మీ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఏమేమి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలో ఇక్కడైతే అంత అయితే చూపించారో అయితే మీరు చూసుకోవడానికి ట్రై అనేది చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే మీ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్తో పాటు 2 సెట్ జిరాక్స్ అయితే తీసుకొని దానిపైన అయితే గజెటెడ్ ఆఫీసర్తో సిగ్నేచర్ అయితే చేయించుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మీరు తర్వాత మీ అడ్మిట్ కార్డ్ అదేవిధంగా మార్క్ షీట్ కావచ్చు. అండ్ నెక్స్ట్ టైం చూసుకుంటే ఇక్కడ మీరు మీ ఐటీఐ మార్క్ షీట్ కావచ్చు అండ్ ఐటీఐ మెమోస్ కావచ్చు, మిగతాని కూడా తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఓటర్ ఐడి కావచ్చు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవి కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీ అప్లికేషన్ ఫామ్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే ఈస్టర్న్ రైల్వే ఈ అడ్రస్కి అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. కాంచన్పారా ఈ అడ్రస్కి అయితే మీరు అక్కడికి వెళ్ళైతే మీ డీవీ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు యూనిట్ అనేది చూసుకుంటే కాంచన్పారా అయితే ప్రజెంట్ అయితే రావడం జరిగింది. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ నేమ్, మీ ట్రేడ్, అదేవిధంగా టీవీ డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ సెషన్ అయితే గమనించండి ఫ్రెండ్స్, సెషన్ అనేది మార్నింగ్ సెషన్ అని, ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ అని. అండ్ టైమింగ్ అయితే చూసుకోండి, మీకు ఏ టైమింగ్లో ఉందో ఆ టైమింగ్ అయితే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు అక్కడికి అనేది టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే 661 క్యాండిడేట్స్ని అయితే వాళ్ళు షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరిగింది. దీంట్లో మీ నేమ్ ఉండే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.